హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండి మనకి హెల్త్కి బాగా పనికొచ్చే విధంగా చక్కని పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో దానికోసం అయితే ఎవరికైతే పాలకోవా ఉందో వాళ్ళందరూ ఒక్కసారి వీడియోని లైక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పాలకోవాతో పాటు మా బాబుకి ఈరోజు లంచ్లోకి ప్రిపేర్ చేసిన పచ్చియం కర్రీ, బీట్రూట్ ఫ్రై కూడా మీకు చూపిస్తాను. బీట్రూట్ ఫ్రై పెట్టడానికి గల కారణం, ఈ వింటర్ సీజన్లో స్కిన్ బాగా పగిలినట్టు అది ఉంటుంది. సో దానికి కారణం కొంచెం బాగా డ్రై అయిపోతుంది. సో ఈ బీట్రూట్లో అయితే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసే చక్కని బీటా కెరోటిన్ ఉంటుంది. సో దానివలన అయితే మన స్కిన్ బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. హిమోగ్లోబిన్ కూడా బ్లడ్లో పెరుగుతుందండి. సో అందుకని బీట్రూట్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. సో తాలింపులు అయితే ఆవాలు, పప్పులు లేకుండా ఓన్లీ మినప్పప్పు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకుంటే బీట్రూట్లో స్లోగా వాటర్ వస్తుంది. ఈ బీట్రూట్లో స్లోగా వచ్చిన వాటర్కి అలాగే వేసుకున్న 1 స్పూన్ ఆయిల్కి బీట్రూట్ అయితే ఒక 9 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. చాలా బాగా ఫ్రై అవుతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మనకి నచ్చినటువంటి నూనె ఎంత కావాలితే అంత గాన్ నూనె వేసుకుంటే పిల్లలకి చాలా బలవర్ధకమైన బీట్రూట్ ఫ్రై ఈజీగా రెడీ అవుతుంది. బాబుని కుక్క గేరడం వల్ల ఏ కర్రీ అయితే ఆ కర్రీ పెట్టడానికి లేదు. సో పెట్టి ప్రతి కర్రీ లోపలికి ఇచ్చి ప్రతి ఫుడ్ కూడా తనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి బ్లడ్ పట్టే విధంగా ప్రోటీన్ బేస్గా ఇస్తే కనుక తను తొందరగా రికవర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందని ఈ రకంగా అయితే నేను మెనూ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో బాబుకు లంచ్ పెట్టేసిన తర్వాత నేనైతే చిక్కని పాలకోవా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేంత గుల్లగా సాఫ్ట్గా ఈ పాలకోవా అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ పాలకోవా వలన మనకు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ కనుక చెప్పినట్లయితే, అది ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో చేసుకుంటాం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. బయట తీసుకొచ్చిన కోవాలో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. దానికి గల కారణం, కోవాని బయట ప్రిపేర్ చేసినప్పుడు మిల్క్ పౌడర్ లేదంటే ఎసెన్స్, కొంచెం పాలు తక్కువ అలాగే ఎక్కువ కోవా అవడానికి పౌడర్స్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. మా పాప వాళ్ళు హరిదాస్కి బియ్యం వేసేసి కార్న్స్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళవి తింటూ ఉండగానే నేను కోవా ప్రిపేర్ చేస్తున్నాను. బయట చేసిన కోవాలో కొంచెం పౌడర్స్, ఎసెన్స్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. సో అప్పుడు అది హెల్దీ ఎలా అవుతుంది? ఈ రకంగా మనం ఇంట్లోనే, అందరికీ పొయ్యి అనేది అవైలబుల్గా ఉండదు. సో అలాంటి వాళ్ళు గ్యాస్ మీద పెట్టుకుని చేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకుని చేసుకున్నప్పుడు మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ కోవాని అలా తిప్పుతూ ఉండాలి. పైగా స్టాండింగ్ పొజిషన్లో ఉంటాము. మనం స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ గంటలు ఇది చేయడానికి 3 hours పట్టిందండి. ఎక్కువ గంటలు ఉండటం వలన అరికాళ్ళు నొప్పులు డెఫినెట్గా ఈవినింగ్ అయితే వచ్చేస్తాయి. సో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి నేనైతే కూర్చొని ఈ రకంగా కోవాని కలుపుతూనే ఉండాలి. నాన్ స్టాప్గా కలుపుతూ ఉండగా ఒక 1.5 hourకి ఈ క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎగిరి మీద, హ్యాండ్స్ మీద దగ్గరగా మన బాడీ పార్ట్ ఎక్కడ ఏముంటే దాని మీద పడిపోతాయి. వెంటనే తొక్కొచ్చేస్తుందండి. అంత వేడిగా ఉంటుంది. సో ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా వేగంగా, ఇంకా చాలా 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 వేగంగా అలా తిప్పుతూనే ఉండాలి. ఎందువలనంటే అడుగున అంటేస్తుందండి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో, కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా పొయ్యికి ఆప్షన్ ఉండదు కనుక అది మండినప్పుడే కొంచెం వేగం పెంచాలి. కాబట్టి నేను ఇలా చాలా వేగంగా ఈ కోవాని అయితే తిప్పుతూ ఉన్నానండి. చూడండి, చాలా ఒక 2 hours దగ్గర చేసి ఈ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి. ఈ టెక్స్చర్లోకి రాగానే అయితే మనం ఇంకా వేగం పెంచాలి. మనకి బబుల్ స్ట్రక్చర్ వచ్చింది అంటేనే కోవా దగ్గర పడిపోతుందని అర్థం. అలాంటి టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఈ కోవాని పరగడుపును కనుక తీసుకున్నట్లయితే చక్కగా, పరగడుపున అంటే వాటర్ తాగిన తర్వాత టిఫిన్ ఏదన్నా తీసుకోవడానికి ముందు ఈ కోవాని తీసుకున్నట్లయితే, బెల్లంతో చేసిన హోమ్ మేడ్ కోవాని తిన్నట్లయితే బ్లడ్ పడుతుందండి. కోవా తింటే బ్లడ్ పట్టడం ఏంటనుకుంటున్నారా? ఈ కోవాని స్వచ్ఛమైన ఆర్గానిక్ ప్యూర్ బెల్లంతో చేసుకోవడం వలన, బెల్లాన్ని ఈ కోవా కాంబినేషన్లో తీసుకోవడం వలన మనకి చక్కగా బ్లడ్ పడుతుంది. డైజెషన్ కూడా ఫాస్ట్ అప్ అవుతుందండి. పరగడుపున అన్నాం కదా అని లేచిన వెంటనే కదా లేచి వాటర్ తీసుకున్న తర్వాత టిఫిన్ చేసే ముందు తీసుకుంటే చాలా మంచిది.
ప్రోటీన్ సోర్స్ కోసం బాగా బక్కపలచగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ ఒక కోవా అలాగే ఈవినింగ్ ఒక కోవా కనుక అలా పెర్ డే 2 కోవాస్ కనుక ఇలా మనం హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న కోవాని కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి చక్కగా మంచి కండబలం పట్టి ఒక పౌష్టికాహారం చక్కగా ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ నేను ఒక 4 గరిటెల కోవా అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను, చూసారు కదా. ఎందుకంటే మా బాబు కోసం, బాబుకి బెల్లంతో చేసిన వస్తువులు ఇవ్వద్దన్నారు. సో తనకి పటికీ బెల్లం పౌడర్తో చేసాను, ఇదైతే బెల్లంతో చేస్తున్నానండి. చూడండి, దీనికి ఈ పాలల్లో ఒక పావు కేజీ బెల్లం పడుతుంది. ఎలా అంటే 1 లీటర్ పాలకి పావు కిలో బెల్లం చొప్పున చూసుకుంటే మనం తీసుకున్నది 2.5 లీటర్స్ కనుక, సో 2.5 అంటే ఒక పావు 3 కేజీ బెల్లం అయితే నాకు ఈ కోవాకి పట్టిందండి. చూడండి, ఈ రకంగా అయితే బెల్లం వేసి ఇలా బబ్లీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలండి. సో బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఎందువలనంటే బెల్లం వేసిన వెంటనే కోవా కాస్త జార్ వస్తుంది. ఆ టైంలో గ్యాస్ అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా కలిపినా పర్వాలేదు, కానీ పొయ్యి మీద చేస్తున్నాం కనుక బెల్లం వేసిన తర్వాత అడుగు పట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువలన బెల్లం వేసిన తర్వాత ఇంకొంచెం ఫాస్ట్ అప్గా కలపాలి. నేను ఇక్కడ వీడియోని స్లో మోడ్లో పెట్టి చూపిస్తున్నానండి క్లియర్గా. బెల్లం వేసిన తర్వాత ఏ రకమైన టెక్స్చర్లోకి మారుతుందో మీకు చూపిద్దారనేసి. సో మొత్తం అంతా ఈ రకంగా వాటరీగా అయిపోతుందండి. మనం ఇప్పటి వరకు ఎంత గట్టి ముద్దలా చేసుకున్నామో అదంతా ఇలా వాటర్ లాగా అయితే అయిపోతుందండి. సో ఫైనల్గా లాస్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు చూడండి, నేను కలపకపోతే ఏ రకంగా మాడు పైకి వచ్చేసిందో, అది ఎక్కువ రాకూడదండి. అది ఇంకా కలపకుండా ఉంటే ఇంకా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అప్పుడు కోవా తినడానికి అస్సలు బాగుండదు. కొంచెం వేగం పెంచి చూడండి. ఇప్పుడు మాకు మంట కూడా కాస్త అందుకుంది పొయ్యి మీద, అందుకని నేను ఇంకా వేగంగా అలా కలుపుతూనే ఉన్నాము. ఇలా కలుపుతూ ఉండగా మంచి కోవా టెక్స్చర్ అయితే మనకు వచ్చేసింది. చూసారా, ఫైనల్ టెక్స్చర్ వచ్చింది. ఈ టెక్స్చర్లో వచ్చేసరికి నేను కలపడం కొంచెం స్లో అవుతుందని చెప్పి మా అత్తయ్య గారు అయితే ఇచ్చుకున్నారండి. ఇది వేడి బాగా కొట్టేస్తుంది, క్లాత్ తీసుకుని ఎంత పెద్ద గరిటైనా వేడి కొట్టేస్తుందని. చూడండి, కొంచెం కలపడం అటు ఇటు అవడం వల్ల పళ్ళు మీకు మాడు కనిపిస్తుంది, అందుకని ఆ మాడుని విడిచిపెట్టేసి మిగిలినంతా కలపాలి. ఆ మాడుని కనుక కలిపేస్తే మనకి కోవా ఫ్లేవర్ కూడా తేడా వచ్చేస్తుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ కోవా చాలా మంచిది. ఎందువలనంటే మన పెద్దలందరూ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ని మార్నింగే స్వీట్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు. ఇలా హెల్దీగా బ్లడ్ పట్టే విధంగా, డైజెషన్ ఫాస్ట్ అప్ చేసే విధంగా వాళ్ళు టిఫిన్స్ తీసుకునే ముందు కనుక ఈ కోవాని తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పుట్టపోయే బిడ్డ కూడా మంచిగా తెలివితేటలతో పుడుతుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారండి. సో ఈ కోవా యొక్క ఫెసిలిటీ ఏంటంటే అండి, ఈ కోవాని చల్లారిన తర్వాతే మంచి కోవా బిళ్ళలాగా అయితే వచ్చిందండి. వేడిగా ఉండగా చేస్తే చెయ్యి కూడా కాలింది. చూసారా, చెయ్యి ఎంత రెడ్డిష్ కలర్లోకి వచ్చిందో మాకు హ్యాండ్స్. అంటే కోవాని కలుపుతూ తిప్పుతూ ఉండడం వలన, కోవా వేడి కోవాని చేతిలో పెట్టి తిప్పడం వలన ఈ రకంగా అయితే ఉంది. ఫైనల్గా అయితే చాలా సాఫ్టీ, టేస్టీ, హెల్దీ, మంచి పాలకోవా అయితే రెడీ చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది, తినడానికి చాలా సూపర్ టేస్ట్లో ఉందండి. మేము కూడా ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వడానికని ఈ కోవాని అయితే ప్రిపేర్ చేసామండి, ఎంత ఎక్కువ మొత్తంలోని. సో మీకు ఈ కోవా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. ఈ కోవా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అది హోమ్ మేడ్ కోవా అయితేనే అందరికీ కూడా మంచిదండి. అది మంచిదనికని చెప్పి బయట కోవా కనుక తెచ్చుకున్నట్లయితే లేనిపోని మన తల మీద కడుపులోని వేసుకున్నట్లే అండి. సో ఈ కోవా వీడియోని లైక్ చేసుకుని ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ చక్కని పాలకోవా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్. ఫైనల్గా అయితే ఈ రకంగా కోవా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మేము మొత్తం కోవాని చేసేసి ఒక పళ్ళెంలో అయితే ఆరబెట్టాం. ఎందుకంటే అలాగా కోవాని చేసిన వెంటనే ఒకదాని మీద ఒకటి పెట్టేసినట్లయితే కోవా అంటుకుపోతుందండి, చూడడానికి లుకింగ్ టెక్స్చర్ బాగోదు. సో ఈ రకంగా ఆరుకున్న తర్వాత చక్కగా ప్లేట్లో తీసుకుని బౌల్లో సర్దేసుకోవడం అండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది మా బాబుకి అని చెప్పాను కదండి. సో మా బాబుకి పటికా బెల్లం పౌడర్ వేసి ఏదైతే ఫస్ట్ సెపరేట్ చేసుకున్నానో అది తన మట్టికి ఒక 10 కోవాల్లో అయితే మేము ప్రిపేర్ చేసాము. సో తను కూడా చాలా ఇష్టంగా తింటాడండి. ఎందుకంటే పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం, పాలు తాగని పిల్లలకి, పాలు తీసుకోలేనటువంటి ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఈ కోవా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మస్ట్గా అయితే పిల్లలు పెద్దలు అందరూ ఈ కోవాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.